వెల్కమ్ టు తపస్సు ఇన్సైట్స్. ఈరోజు మనం కరాచీ బేకరీ టాపిక్ తీసుకుందాం. పాకిస్తాన్తో మన దేశం యుద్ధం సందర్భంగా ఈ కరాచీ బేకరీ అనేది మరి హాట్ టాపిక్గా ఉంది. కొంతమంది వ్యక్తులు కరాచీ బేకరీని దాడి చేయడం, తగలబెట్టాలని నినాదాలు ఇవ్వడం, అలాగే పేరు మార్చాలన్న అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. కరాచీ అనేది ఒక పేరు, పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రాంతం పేరు. మన యుద్ధము ఆ దేశం పైన లేకపోతే ఆ పేర్ల పైన అనేది ఒక ప్రశ్నార్థకం. అలాగే ఈ కరాచీ బేకరీ అనేది ఇప్పుడు మొదలైంది కాదు, ఇది సుమారు 6-7 దశాబ్దాలు క్రితం మొదలైంది. ఇది సింధీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు దీన్ని మొదలుపెట్టారు. ఖాన్ రామనాని అన్న ఆయన దీన్ని ప్రారంభించారు. వాళ్ళు కరాచీ నుండి అప్పుడు విభజన సమయంలో ఇక్కడ రావడం వల్ల ఆ పేరుని వాళ్ళు ఒక గుర్తుగా దాన్ని ఇక్కడికి తెచ్చుకుని ఆ పేరుతో ఈ కరాచీ బేకరీస్ వ్యాపారం చేసుకుంటున్నారు. కరాచీ అనేది ఒక బ్రాండ్గా క్రియేట్ అయింది ఇన్ని సంవత్సరాలుగా. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, తగలబెట్టాల్సింది కరాచీ బేకరీని కాదు, మార్చాల్సింది కరాచీ పేరుని కాదు, మార్చాల్సింది తగలబెట్టాల్సింది మన అజ్ఞానాన్ని. ఎంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఏదైనా ఉంటుందా? ఎలా మనం వాటి మీద దాడి చేస్తాం? ఇంతకన్నా అజ్ఞానము ఇంకొకటి ఉండదు. ఒక వ్యాపారాన్ని నిర్మించాలన్నా, ఒక వ్యాపారం నిలదొక్కుకోవాలన్నా ఎంత కష్టపడాలో అందరికీ తెలుసు. మరి ఈ 6-7 దశాబ్దాలుగా వాళ్ళు ఎంత కష్టపడితే ఆ కరాచీ అనేది ఒక బ్రాండ్గా తయారవుతుంది. అలాంటి దాన్ని మనము ఫూలిష్ రీజన్స్తో, సిల్లీ రీజన్స్తో ఇలాంటి అంశాలని తెరపైకి తీసుకురావడం అనేది ఇది పరమ అజ్ఞానమైన చర్య. కాబట్టి గ్రహించాల్సింది ఏంటంటే, మన యుద్ధము పేర్ల మీద కాదు, మన యుద్ధము ఆ ప్రాంతం మీద వ్యక్తుల మీద. తర్వాత ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, కరాచీ బేకరీ విషయంలో వాళ్ళు శుద్ధ శాకాహారంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా. మన ఇండియాలో భారతీయ పేర్లతో లేకపోతే హిందూ దేవుళ్ళ పేర్లతో ఎన్నో బేకరీలు పెట్టుకుని, ఎన్నో సంస్థలు పెట్టుకుని మరి మాంసాన్ని, మన భారతదేశం అహింసా దేశం, ఇది భారతదేశం అనేది మాంసానికి పూర్ణ విరుద్ధం. మన దేశం బుద్ధుడు పుట్టిన నేల ఇది. మన దేవుళ్ళు అందరూ శాకాహారులే, మహనీయులు అందరూ శాకాహారులే. అలాంటి భూమి మీద, అలాంటి నేల మీద మన దేవుళ్ళ పేర్లు పెట్టుకుని మరి మనం ఏం చేస్తున్నాం? మాంసాన్ని విక్రయిస్తూ సంస్థలు నడుపుతున్నారు. మరి అది గొప్ప విషయమా? లేకపోతే కరాచీ పేరుతోటి చక్కగా శాకాహారాన్ని మెయింటైన్ చేస్తూ చికెన్ పఫ్ఫలు లేవు, అక్కడ ఎగ్ పఫ్ఫలు లేవు, ఏది గొప్ప విషయం? కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరో ఒకరిద్దరు అజ్ఞానపూరితమైన వ్యక్తులు ఇలాంటి విషయాల్ని ఉసిగొలుపుతారు. కాబట్టి జ్ఞానం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు కామన్ సెన్స్ తోటి ఆలోచించి ఇటువంటి విషయాల్ని మనం ధీటుగా మన యొక్క భావాలని, మన యొక్క వాక్కుని వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధ చర్యలు బాహ్యంగా అంటే విదేశీయంగా ఎంత అవసరమైందో, అలాగే మరి దేశీయంగా ఎంతోమంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇదంతా మానసిక రుగ్మత. ఇది వ్యక్తిత్వము శైశవ దశలో ఉన్న వ్యక్తులే ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు. కాబట్టి కరాచీ బేకరీ అనేది మనది, అది భారతీయ సంస్థ. ఎక్కడో కొన్ని సంస్థలు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కేవలం మాంసం పదార్థాలను విక్రయించడానికి పెట్టారు. వాటిని వెజిటేరియన్ సంస్థలుగా మార్చడానికి ప్రయత్నం చేయండి. మనకు మూలాలు అర్థం కావు, మన ఇష్టం మనం మాట్లాడి దాడులు చేస్తాం. మనం ఇలాంటి అంశాలు మరి అంతర్యుద్ధానికి దారితీస్తుంటాయి. ఒక్కొక్కసారి మనకి ఈ అంతర్యుద్ధాలే ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో మనం గమనించుకుంటే. నిజానికి మన దేశము దెబ్బతిన్నది ఈ విదేశీ యుద్ధాల వల్ల కాదు, అంతర్యుద్ధాల వల్లే మనం ఎక్కువ దెబ్బతిన్నాం. కాబట్టి ఇది గ్రహించి ఈ భౌతికమైన దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన విషయం. అది ఏదైనా ఉంటే మాటలతో సరిపెట్టాలి. ఈ భౌతికమైన దాడులు అనేది ఒక పరిణతి చెందని మానవులు చేసే పనులు ఇవి. పరిణతి చెందని మానవుడు అంటే ఏమిటి? జంతువు. ఎవరు దాడి చేస్తారు భౌతికంగా? నీకు వాక్ ఉంది కదా, నీ వాక్ ద్వారా నీ భావాలను వ్యక్తపరచు. కానీ భౌతిక దాడులు చేయడం అనేది ఎలాంటి విషయం అది? కాబట్టి ఏ వ్యక్తులైనా కానీ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా భౌతికమైన దాడులు ఎప్పుడైతే చేస్తుంటారో వాళ్ళు మరి మానసికంగా ఎంతో హీన దశలో ఉన్నవాళ్ళు, మానసికంగా ఎంతో బలహీనంగా ఉన్నవాళ్ళు వాళ్ళు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన దేశంలో చట్టాలు లేవా? ఉన్నాయి కదా. అంటే నువ్వు మన చట్టానికి గౌరవం ఇవ్వకుండా దాడులు చేస్తే నువ్వేం భారతీయుడు? నువ్వు అంటే చట్టం మీద నీకు గౌరవం లేదా? ఏమని ఉంటే కోర్టులు ఉన్నాయి, కోర్టులో ఒక పిటిషన్ వేయి, వాళ్ళు చూసుకుంటారు, ఆ న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. లేకపోతే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవి, మన పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది. నీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఒక వ్యక్తి మీద కానీ, ఒక సంస్థ మీద కానీ, లేకపోతే ఒక షోరూమ్ మీద కానీ దాడి చేయడానికి, భౌతికమైన దాడి చేయడానికి ఎవరు హక్కులు ఇస్తారు మీకు? ఎవరైనా నీ ఇంటికి వచ్చి నీ మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? అనుభవిస్తే తెలుస్తుంది అది. ఇలాంటి వ్యక్తులందరూ ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి మానసిక రుగ్మతల్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఇదంతా అనారోగ్యకరమైన విషయం. ఇది ఇంకొక విషయాన్ని గమనిద్దాం. పేరే మన సమస్య అయితే గనక
పాకిస్తాన్లో పంజాబ్ అనే ప్రాంతం ఒకటి ఉంది, తెలుసు మనందరికీ. అలాగని మన భారతదేశంలో ఉన్న పంజాబ్ పేరు మనం మార్చుకుంటామా? లేకపోతే మన పంజాబ్ ఆ పేరుని, ఆ పంజాబ్ని తగలబెడతామా మనం? ఇదంతా ఇంగిత జ్ఞానం. ఇది మన సమస్య పేరు కాదు, మన సమస్య ఆ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు. నిజానికి ఆ ప్రాంతంలో ఉన్న పౌరులు కూడా మన సమస్య కాదు, ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసే వినాశకరమైన చర్యల వల్ల ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇది మనం గ్రహించి, కరాచీ అనే బేకరీ ఆ కంపెనీ నష్టపోయింది అనుకోండి, ఎవరికి నష్టం? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థగా కదా నష్టం. ఎంతో కొంత 0.1% నష్టం వచ్చిన నష్టమే కదా. ఇదంతా మనం ఆలోచించుకోవాలి. మనము సృష్టించడం చాలా కష్టం, దాన్ని నాశనం చేయడం చాలా సులభం. ఎవరు నాశనం చేస్తారంటే వినాశకరమైన బుద్ధి ఉన్న వాళ్ళే నాశనం చేస్తారు. ఈ కరాచీ కంపెనీ వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళు వివరణ ఇచ్చారు. ఎప్పుడైనా పాకిస్తాన్ పేరు వినిపిస్తే చాలు కరాచీ టాపిక్ తీసుకురావడం. ఎన్నిసార్లు వాళ్ళు వివరణ ఇస్తారు? వాళ్ళు దేశభక్తులుగా ఎన్నిసార్లు నిరూపించుకోవాలి? నేను భారతీయుడినని నేను నిరూపించుకోవాలా రోజును? ఆ పేర్ల మీద పడి వాళ్ళ మీద పడడం ఏమిటి? ఇదంతా హాస్యాస్పదం. కాబట్టి వీటిని మనం అందరం కూడా, భారతీయ పౌరులు, భారతీయ సంస్థలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. మరి ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి రాకుండా మనం చూసుకుందాం. ఈ కరాచీ బేకరీ ప్రారంభించిన వాళ్ళు సింధీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. మన దేశంలో ఎంతోమంది ప్రముఖులు ఈ సింధీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఉదాహరణకి ఎల్కే అద్వానీ గారు కూడా ఈ సింధీ కమ్యూనిటీ ఉన్నారని మనం విన్నాం. అలాగే మన హైదరాబాద్లో ఒక ప్రముఖ కాలనీ ఈ సింధీ పేరుతో ఉంది. వీటన్నిటిని మనం అర్థం చేసుకుని, అధ్యయనం చేసుకుని సామరస్యంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. కానీ మన మీదే మనం దాడులు చేసుకుంటామా? ఇదేమి జాతీయత? కరాచీ అనే గొప్ప సంస్థకి, మన భారతీయ సంస్థకి అది మొదలుపెట్టిన రామ్ నాని గారికి నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.